ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులరా, మోహనవాణి ఛానల్ ద్వారా నారాయణ భట్టతిరి విరచితమైనటువంటి శ్రీ నారాయణీయ మహాకావ్యాన్ని భక్తి శ్రద్ధలతోటి అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజున 6వ ఎపిసోడ్లో మనం 4వ దశకంలో ఉండేటటువంటి యోగానుసంధానము అనేటువంటి అంశంలో 7 పద్యాల వరకు పూర్తి చేసుకున్నాం. ఇవాళ 7వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా స్వాగతిస్తూ ఈరోజు మిగిలినటువంటి పద్యాలని చూద్దాం. 8వ పద్యం నుంచి ప్రారంభం చేద్దాం. త్వరితాభ్యాస వినిశ్చయాధిగత దివ్య త్వత్పరానంద నిర్భర సచ్చిత్సుఖ కల్పితోత్సవులమై భక్తాళి ముక్తావళిన్ దొరలై శ్రీ శుక నరదాది ముని సందోహంబుబోలెం పరావర విశ్వాత్మక భావముని విహరింపనేర్తుము మేము అంతటం. ఓ కృష్ణ, ఇటువంటి నిరంతర అభ్యాసం వల్ల, పట్టుబడినటువంటి నీ స్వరూప బ్రహ్మానుభవం వల్ల మాకు ఏర్పడినటువంటి వేడుకను పురస్కరించుకొని మోక్షగాములలో భక్తులలో అగ్రగణ్యులమై శ్రీ శుకుడు నారదాది మహర్షుల్లాగా మేము సంచరిస్తాము అంటున్నాడు. అంటే నిరంతర అభ్యాసం వల్ల భగవంతుడి యొక్క స్వరూప బ్రహ్మానుభవం కలుగుతుంది. అలాంటి సందర్భంలో మోక్షగాముల్లో భక్తులలో నాయకులమై మేము వెలుగొందుతా ఉంటాం. ఎవరిలాగా? శ్రీశుకుళ్లాగా, నారదాది భక్తుల్లాగా, ప్రహ్లాదాది నారదాది భక్తుల్లాగా సంచరిస్తా ఉంటున్నాం. స్వామి, బ్రహ్మానుభవం కలిగినప్పుడు అజ్ఞానం నశించిపోతుంది, సకల బంధ ముక్తి రూప పరనిష్ట కలుగుతుంది. అలా కలిగినా కూడా ప్రారబ్ధ కర్మం శేషంగా ఉన్నంత వరకు ఆ పూర్వ వాసనల వల్ల చేయబడే కర్మాలు వాటి యొక్క ఫలానుభవాన్ని అనుభవించక తప్పదు కదా అంటున్నాడు. అంటే పూర్వ సంచిత కర్మలు ఏవైతే ఉంటాయో అవి సత్కర్మలైతే మనల్ని ఇబ్బంది పెట్టవు. అవి దుష్కర్మలైతే అవి బంధన హేతువు అవుతుంది. అదే ప్రారబ్ధ కర్మగా మారిపోయి అది శేషంగా ఉన్నంత వరకు వాటి వాసనల వల్ల మనం చేసేటటువంటి కర్మల యొక్క అనుభవాన్ని పొందక తప్పదంటున్నాడు. ఇది ఇంద్రజాలం అని తెలిసినటువంటి వాళ్ళు దాన్ని చూస్తూ ఉన్నా కూడా పరమార్థముగా దాన్ని చూడరు. అంటే అందులో తాదాప్యత చెందరు. ఇది కేవలం కనికట్టు అని వాళ్ళకి దృష్టి ఉంటుంది. అలా ఉండకుండా దాంట్లో తాదాప్యమైపోతే వాడి పరిస్థితి అధోగతి అవుతుంది. అట్లాగే ఈ ముక్తులు కూడా లోక వ్యవహారం అంతా కూడా
బ్రహ్మజ్ఞాన బాధితంగా ఉన్నది అని దానిని పరమార్థంగా చూడకుండా ఉంటారు. అంటే వాళ్ళకి ప్రారబ్ధ శేషం ఉన్నంత వరకు ఈ భూమి మీద చరిస్తారు. ప్రారబ్ధ శేషం ఎప్పుడైతే పూర్తిపోతుందో అనుభవం వల్ల వాళ్ళు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దానినే జీవన్ముక్తావస్థ అంటారు. ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే సుఖబ్రహ్మ, నారదాది మహానుభావులు. మేము కూడా నీ కృపకు పాత్రులమైతే వాళ్లలాగా స్వేచ్ఛా విహారం చేయగలుగుతాము అంటున్నాడు. అంటే వాళ్ళ స్థాయికి మనం ఎదగాలి అంటే వాళ్ళు ఏ ఏ దుర్గుణాలను విడిచిపెట్టారో, ఏ ఏ ప్రారబ్ధ కర్మ యొక్క అనుభవాన్ని పూర్తి చేసుకున్నారో ఆ స్థితికి మనం వెళ్ళాలి. నారదుడు కూడా శ్రీమద్ భాగవతం ప్రకారం గత జన్మలో దాసీపుత్రుడు, ఆ జన్మలో మహానుభావుల యొక్క సంసర్గ వల్ల సంస్కరింపబడి భగవంతుడి యొక్క దర్శనాన్ని పొందగలిగాడు. ఆ తర్వాత తపస్సు చేసి బ్రహ్మలో కలిసిపోయి బ్రహ్మ మానసపుత్రుడుగా వచ్చాడు. అంటే అంత తేలికైన పని కాదు కదా అది. ఆ స్థితికి వెళ్ళటం. అదే శ్రీశుకుడైతే 16 ఏళ్ల యువకుడు, శరీరం మీద వస్త్రాలు లేవు, శరీరం పట్ల భ్రాంతి లేదు, ఎక్కడ కూడా ఆవు పాలు పితికినంతసేపు కూడా ఉండనటువంటి వాడు, అవధూత స్వరూపం, నవయువకుడు. అటువంటి వాడు వెళుతూ ఉంటే కొంతమంది అప్సర కాంతలు వివస్త్రలుగా స్నానం చేస్తున్న వాళ్ళు కూడా ఏమాత్రం జంకు గుంకు లేకుండా ఉండిపోయినారు అంటాడు భాగవతంలో వ్యాసుల వారు. అదే వ్యాసుడు వెళ్ళినప్పుడు వాళ్ళంతా సిగ్గుపడి బయటకు వచ్చి వస్త్రాలు ధరించారని. మరి వ్యాసుడు ముసలివాడు, శుకుడు 16 ఏళ్ల ప్రాయంలో ఉన్నాడు. అంటే ఏమిటి అక్కడ? శరీర భ్రాంతి లేదు ఆయనకని. అందుకని ఆ శ్రీశుకుల్లాగా నారదాది మహానుభావుల యొక్క స్థాయికి ఎదగటానికి మీ యొక్క కృప కావాలి మాకు. అంటే ఆ స్థాయికి మేము ఎదగాలి అంటే మీ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి మేము పాత్రులం అయితేనే సాధ్యమవుతుంది అంటున్నాడు. అప్పుడు మేమేం చేస్తాము? స్వేచ్ఛగా విహరిస్తాం, దేంతో లంపటం పెట్టుకోం అంటున్నాడు. నీదు సమాధి స్థితిగని నేరుగా మోక్షరసజ్ఞుడయ్యడి కాదో, క్రమాప్తి ముక్తి కనగల్గున తండు ఇతండును సమాసాదిత యోగ శక్తి నటు షట్కమలముల వెంట మీదికి నిన్ను సుషుమ్న మెలమెల్లన తా నడిపించు వాయువును. ఓ కృష్ణ, ఈశ్వరుడు అయినటువంటి నీయందు గాలి లేని చోట దీపంలాగా మా యొక్క బుద్ధిని నిలకడగా ఉంచి సమాధి జయం సాధించినటువంటి వాడు వెంటనే సజ్జోముక్తి పొందుతాడు అంటున్నాడు. సజ్జోముక్తి అంటే అప్పటికప్పుడే మోక్షం. అప్పటికప్పుడే మోక్షం పొందాలంటే ఏం కావాలట? అర్హత. నీ యందు బుద్ధి నిలకడగా ఉండేటట్టు ఉండాలి అంటున్నాడు. అది ఎలా ఉండాలట? గాలి లేని చోట పెట్టిన దీపంలాగా. గాలిలో పెడితే దీపం రెపరెపలాడుతూ ఉంటుంది. మా బుద్ధి కూడా అలా కదలకుండా ఉండాలి, నిశ్చలంగా. ఆ విధంగా కాక క్రమముక్తిని గనక పొందాలి అని మేము భావిస్తే యోగవశమైనటువంటి ప్రాణవాయువుని సుషుమ్నా నాడి మార్గములో మూలాధారము, నాభి, హృదయము, ఉరస్సు, తాలుమూలలు, భ్రూమధ్య రూపం, ఈ విధంగా షట్చక్రముల ద్వారా మెల్లమెల్లగా ఊర్ధ్వముఖంగా నడిపించగలుగుతాడు అంటున్నాడు. ఇది రెండో పద్ధతి. మొదటి పద్ధతి అంత తేలికైంది కాదు. ఎందుకని? భూలోకంలో ఉండి
ఇక్కడ అనేక ఆకర్షణలకి గురి కాకుండా ఉండగలగాలి. అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది అది. 10వ పద్యం చెబుతున్నాడు, అతడు నిరాగ్రహుండై స్వయం మెడలించుక లింగదేహమచ్యుతుడగు నీదులో నలయముందును బ్రహ్మ కపాల మోక్షమై అతడటులు ఊర్ధ్వలోక గతి నందెడు వేడుక గూరెనేని ఈడు ఇతమతి బ్రహ్మరంధ్రపటిన చను నింద్రియ పాళితోడుగను. అంటే ఇక్కడ నిరాగ్రహుడైనటువంటి వాడు, ఆగ్రహం లేనటువంటి వాడు, అంటే క్రమముక్తిని పొందేటటువంటి సంకల్పం లేనటువంటి వాడు, అంటే సద్యోముక్తిని కోరుకునేటటువంటి వాడు ఏం చేయాలట? ప్రాణవాయువుని భ్రూమధ్య స్థానంలో నిలబెట్టి కొంచెం సేపు ఉంచి లింగదేహాన్ని, స్థూల సూక్ష్మ శరీరాలని పునరావృత్తి లేకుండా తొలగించుకొని బ్రహ్మాత్మకుడమైనటువంటి నీయందు లీనం కావాలి. అంటే అటువంటి వాడు, అటువంటి సాధకుడు బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని వెలుగు వెలుగులో కలిసిపోయినట్లుగా నీలో సాయుధ్యం పొందుతాడు అన్న. అలా సాయుధ్యం పొందిన వాడికి పునరావృత్తి రహితమైనది, మళ్ళీ జన్మ ఉండదు. బ్రహ్మాది లోక సుఖానుభవం మీద వేడుక కలిగిందా ఎవరికైనా, అప్పుడు మూర్ధన్యస్థానాన్ని భేదించుకొని అందులో ఉండి ఇంద్రియాలతో కూడా పంచ ప్రాణ మనో బుద్ధి దశేంద్రియ సముదాయమైనటువంటి ఈ లింగ శరీరంతో కలిసి వెళ్ళిపోతాడు. ఇది అంటే బ్రహ్మరంధ్రంలో ఉన్నటువంటి సుషుమ్న నాడికి సూర్య కిరణాలకి నిత్య సంబంధం ఉండేటటువంటి జీవుడు బ్రహ్మరంధ్రం వరకు వచ్చి బయటకి వెడలేటటువంటి సూర్య కిరణాలతో కూడా వెలపలికి వెళ్ళిపోతాడు. అటువంటి స్థితికి వెళతాడు. అలాగే అగ్ని, శుక్లపక్షము, పగలు అనేటువంటి వాడి యొక్క అభిమాని దేవతల చేత, ఉత్తరాయణము యొక్క అభిమాని దేవతల ద్వారా సూర్యలోకానికి కొనిపోబడి నీ భక్తుడు ఆయా దేవతలతో సమానమైనటువంటి భోగాలని అనుభవించి అనేక విధానాలను పొంది చిట్ట చివరికి ధ్రువమండలానికి వెళ్ళిపోతాడు అంటున్నాడు. ఇక్కడ కొంచెం మనం విశ్లేషించుకోవాలి. అగ్ని మొదలైనటువంటి దేవతలు జీవుడి యొక్క అరచేత బొమ్మల్లాగా ఎత్తుకొని బ్రహ్మలోకాన్ని పొందిస్తారు. అందులో మొట్టమొదట అగ్నిదేవత స్వేచ్ఛగా శరీరాన్ని విడిచిపెట్టి సూర్యరశ్మి ద్వారంలో బయటకు వచ్చేటటువంటి జీవుడి యొక్క అగ్నిలోక మార్గానికి తీసుకుపోయి అక్కడ వాసరాభిమాని దేవత చేతకు అందిస్తాడు. ఆ దేవత ఏం చేస్తాడు? ఉత్తరాయణంలో ఉండేటటువంటి 6 మాసాలకి సంబంధించినటువంటి అధిదేవత యొక్క హస్తంలో పెడతాడు మనల్ని. ఆ దేవత ఏం చేస్తారు? సంవత్సరాభిమాని అయినటువంటి దేవతకు అందిస్తాడు. ఆ దేవత దేవలోక మార్గంలో తీసుకువెళ్ళి వాయువు చేత పెడతాడు మనల్ని. వాయువు చేతిలో పెడతాడు, వాయుదేవుడి యొక్క చేతిలో పెడతాడు. వాయుదేవుడు ఏం చేస్తాడు? తన యొక్క లోక మార్గంలో తీసుకువెళ్ళి ఆదిత్య దేవత యొక్క వశం చేస్తాడు మనం. ఆ ఆదిత్య దేవత స్వకీయ మండలము ద్వారా వెళ్ళేటటువంటి జీవుణ్ణి తీసుకొని చంద్రదేవతా హస్తంలో పెడతాడు. సూర్యుడు చంద్రుడు యొక్క అప్పగిస్తాడు. చంద్రుడు స్వర్గలోక మార్గంలో తీసుకువెళ్ళి అక్కడ విద్యుల్లోకంలో పెడతాడు మనం. అక్కడ నుండి జీవుడు ధ్రువలోకానికి వెళ్ళిపోతాడు. ఆ ధ్రువలోకం శాశ్వతం.
తర్వాత ఆ ధ్రువమండలాన్ని కూడా దాటి బ్రహ్మ కల్పాయుష్కులకు భృగువు మొదలైనటువంటి మునుల యొక్క నివాస స్థానమైనటువంటి మహర్లోకంలో సుఖంగా జీవిస్తాడు. ధ్రువలోకానికి కూడా పైన ఉంటుంది బ్రహ్మలోకం, అదే మహర్లోకము అంటారు. ఆ మహర్లోకంలో బ్రహ్మ ఒక కల్పం ఆయుష్ అంటే 1000 మహాయుగాల యొక్క ఆయుష్ కలిగినటువంటి భృగువు మొదలైనటువంటి మహర్షులందరూ ఉంటారు అక్కడ సుఖంగా. ఆదిశేషుడి యొక్క ముఖం నుండి వెలువడినటువంటి అగ్ని 3 లోకాలు దహింపబడటం కూడా చూసి ఆ ఉడికిపోవటానికి వీళ్ళు కూడా కష్టపడిపోయి, స్వామి కృష్ణ నిన్ను శరణు పొంది బ్రహ్మదేవుడి యొక్క నివాసమైనటువంటి సత్యలోకానికి వెళ్తారు. అక్కడి నుంచి అక్కడ నుండి భృగువు మొదలైనటువంటి మహామునులతోటి జనోలోక తపోలోకాలు కూడా దాటి బ్రహ్మసభలో ప్రవేశిస్తారు. ఈ క్రమంగానే కాకుండా ఆదిశేషుడి యొక్క అగ్ని జ్వాలలకి ముందు కూడా యథేచ్ఛగా బ్రహ్మలోకానికి వెళ్ళటానికి శక్యం అవుతుంది. ఎప్పుడు శక్యం అవుతుంది అంటే జీవుడు తొందరగా నీ స్థానానికి చేరుకోవాలి అనుకుంటే కృష్ణ, అప్పుడు విద్యుల్లోకము దాకా పోయినటువంటి వేడిని బ్రహ్మ ఆజ్ఞ వల్ల ఒకానొక దివ్య శరీర పురుషుడు వచ్చి ఆ విద్యుల్లోక మార్గంలో ఇంద్రలోకం ప్రజాపతి లోకాల వెంట తీసుకుపోయి విరజా నదిని దాటించి చివరికి బ్రహ్మలోకానికి చేరుస్తాడు. అప్పుడు ఈ జీవుడు దివ్య శరీరధారి అవుతాడు. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి విషయం. అచ్చటగాని నీదు పదమందునగాని వసించుచు భవం అచ్చట నెట్టి ప్రాకృతలయమున ముక్తతగాంచు లేక బల్ముచ్చట నిచ్చమై సకలము తనుదానై ఇంత మున్నే వాడచ్చపు ముక్తినందు జగదండము బీటలు వారపోవుచు. బ్రహ్మలోకాన్ని చేరుకున్నటువంటి జీవుడు అక్కడ గాని లేదా నీదైనటువంటి విష్ణులోకం గాని నివసిస్తూ ప్రాకృత విలయం జరిగినప్పుడు బ్రహ్మతో కూడా ముక్తి పొందుతాడు. లేదా బ్రహ్మాది లోకభోగాలలో విరక్తుడైతే మహాప్రళయానికి ముందే తన యొక్క యోగ బలం వల్ల ఈ బ్రహ్మాండాన్ని భేదించుకొని వెళ్ళిపోయి ముక్తుడైపోతాడు. అంటే శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ సత్యలోకంలో అంతర్భాగాలుగా బ్రహ్మ విష్ణు శివలోకాలు 3 ఉన్నాయి. బ్రహ్మ విష్ణు శివరూప త్రిమూర్తులను ఉపాసించేటటువంటి వాళ్ళు వాళ్ళ లోకానికి వెళ్ళి వాళ్లతో సమానమైనటువంటి భోగాలు అనుభవిస్తారు. దీనిని క్రమముక్తి అని మనం పిలుస్తాం అన్నమాట. అందును భూమి యందు జలమందున వెల్గున గాలిన ఆకాశమందు మహత్తునన్ ప్రకృతి యందటు ఆవరణలములేడింటను ముందునైక్యమైపోయి నిరావరణైక సచ్చిదానంద ఘనము నీ పదమున తిరుగొందక ఐక్యముగను. ఓ కృష్ణ, ఆ బ్రహ్మాండానికి 7 ఆవరణలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతాలు, అలాగే మహత్తత్వం ప్రకృతి. మొత్తం 7. పంచభూతాలు 5, మహత్తత్వం 6, ప్రకృతి లేదా మాయ 7ది. అందువల్ల
పంచభూతాలు మహత్తు అహంకారాలు కలిపి ఈ 7 ఆవరణలు దాటితే అష్టమ ఆవరణం ప్రకృతి. ఇది వ్యాపకం. ఈ ఆవరణల్లో జీవుడు ఆయా ఆవరణ స్వరూపుడై సూక్ష్మ శరీరంతో ప్రవేశిస్తాడు. అక్కడ నిరతిశయమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తూ ఆ తరువాత బ్రహ్మపదానికి చేరుకుంటాడు. ఈ విధంగా ఆవరణలన్నీ కూడా దాటి ప్రాణాన్ని, ఇంద్రియాలని ఇవన్నీ కూడా అనులోమంగా లయింపజేసి ఆవరణ విలయం కూడా పూర్తయిన తర్వాత కేవలము నిరావరణమైనటువంటి బ్రహ్మమాత్ర భావాన్ని పొందుతాడు. అంటే బ్రహ్మీభూతుడైపోతాడు జీవుడు. ఈ విధంగా ముక్తుడైనటువంటి జీవి ఎన్నటికిని చ్యుతిని పొందడు. చ్యుతి అంటే జారిపోవడం, అంటే పునరావృత్తి ఉండదు వాడికి. మళ్ళీ పాలు తాగడు తల్లి దగ్గర, తల్లి గర్భంలో పడ్డం. ఓ సచ్చిదాత్మక స్వరూప కృష్ణ, శ్రీ గురువాయూరు పురనాథ, ఓ జగత్పతి, నీ యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అనుగ్రహం వల్ల నాకు సంక్రమించినటువంటి రోగాన్ని ఉపశమింపచేయి అని అడుగుతున్నాడు చివర్లో మళ్ళీ. అంటే యోగాభ్యాసం పట్ల నా శరీరం చక్కగా ఉండాలి అని. మరి రేపటి రోజు 5వ దశకంలో విరాట్ పురుషుడి యొక్క ఆవిర్భావ వృత్తాంతాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. చక్కగా వినండి, వినిపించండి అని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి కార్యక్రమాల్ని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.